నగరంలోని 5 సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరమ్మతులు జనవరిలోపు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక చెన్నారెడ్డి కాలనీలోని హాస్టళ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం పరిశీలించారు. మొదటగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ను పరిశీలించగా హాస్టల్ ఫ్లోరింగ్ పెచ్చులు ఊడి ఉండడాన్ని గమనించారు. అలాగే హాస్టల్లోని ఏ ఒక్క బాత్రూంకు తలుపులు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్లోకి మూత్ర విసర్జన వాసన కొడుతుండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాడిపోయిన కూరగాయలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తాజా కూరగాయలనే వాడాలని ఆయన ఆదేశించారు. కాగా గర్ల్స్ హాస్టల్ ఆవరణంలో ఖాళీగా మందు బాటిళ్లు ఉండడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీసీ హాస్టళ్లను ఆయన పరిశీలించారు. హాస్టల్లో అందుతున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని వార్డును ఆయన ఆదేశించారు. హాస్టల్ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 40,70,000 విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జనవరి నెలాఖరు హాస్టల్లోని అన్ని మరమ్మతులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహాచారి, టీడీపీ నాయకులు మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్ ఉన్నాయో బీసీ లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్, వాటి మరమ్మతుల కోసం మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి 40,70,000 కేటాయించడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 5 హాస్టల్స్ ఉన్నాయి. ఈరోజు హాస్టల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల పెచ్చులు ఊడి పడిపోయినాయి. వీటిని మరమ్మతులు, బాత్రూములు, డోర్లు, శానిటరీ ఫిట్టింగు, ఎలక్ట్రికల్ ఫిట్టింగు, ఫ్లోరింగు, ఇటువంటి చిన్న చిన్న మరమ్మతులు ఒక్కొక్క దానికి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు, ఆ విధంగా 5టికి కూడా వేసి నియోజకవర్గంలో ఉన్న 5 హాస్టల్స్కి కూడా మరమ్మతులు చేయడం మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది.